సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళా చాలా రోజుల తర్వాత వచ్చిన షాక్ కాకుండా మాకు రావాలని ఉంటది అబ్బా, కానీ మీరు మా ఫేసెస్ చూసి బోర్ కొడుతుంది అని చెప్పి రామన్నమాట. మీరు ఇట్లా చూసి బోర్ కావద్దు అనమాట. ఏడుకోతున్నాం అనేది అమరేజ్ గారు చెప్తాడు. జీవనాన్ని బర్త్డే కాబట్టి వచ్చినాం. సపాట్లు కొట్టుర్రా. హ్యాపీ బర్త్డే ఇప్పుడు అందరు కలిసి హ్యాపీ 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 బర్త్డే. ఏడుకోతున్నాం యాదగిరిగుట్ట మళ్ళీ రిటర్న్ లో వచ్చేటప్పుడు స్వర్ణగిరి అట్లా అట్లా ఇంకా కొంచెం మట్ట తిరిగేసి వస్తాం అనమాట. అంతే. లాస్ట్ వీడియో నాకు తెలిసి తిరుపతి గణేష్ లాగా అంటే నాకు తెలిసి సంవత్సరం అవుతున్నట్టుంది. ఇప్పటి నుంచి ఏదో ఒక కంటెంట్ చేద్దామని ఆలోచిస్తున్నాను. మెల్లమెల్లగా ఒక నెలకు ఒక 3-4 చేస్తాం ఏదైనా ఒకటి. మీకు బోర్ కొడుతుందని మేము ఇక్కడ తిప్పురా. మీకు బోర్ కొడుతుందని మేము ఊకే రాము. మాట్లాడతాం వెనకాల ఎవడైతే అవుతుంది మా పెద్ద అదే ఆడు గ్యాంగ్ లీడర్ మేము ఏం చేసినా అన్న వచ్చి పట్టుకోరి. స్మైల్ ఇస్తాడు మా అన్న స్మైల్ అన్న జరా స్మైల్ ఇచ్చి అశోక్ అన్న వెనకాల యూట్యూబ్ ఏందా నీ యూట్యూబ్ ఛానల్ చెప్పు అశోక్. లేదు లేదా అన్న చేస్తాను చేయలేడు మన అన్న. సరే ఇక్కడ నువ్వు యాదగిరిగుట్ట పోతున్నాము. ఇదే కాస్ట్యూమ్ కాదు, చేంజ్ చేస్తాము. ఏదో 2 కాస్ట్యూమ్లు ఉన్నాయి. అది పోయినాక చూపిస్తాం. లేదంటే తవ్వాలి ఏమైనా శిల్పి శాస్త్రాలు అవి చేస్తే చూపిస్తాం. బాయ్ గైస్. మా శిల్పి కృష్ణుడు ఆడు వెనకాల ఉన్నాడు చేయబోతున్నాడు. హాయ్ బ్రోస్, ఐ యామ్ గోయింగ్ టు యాదగిరిగుట్ట. వచ్చేసాం. అయితే ఏమైందంటే మేము వచ్చేసాం. ఏమంటారంటే మేము బ్లాగ్ తీస్తాం అనుకుంటే వచ్చినాము. కానీ అన్న సూపర్ జెట్ స్పీడ్ లో వచ్చేసింది అనమాట. 2 గంటలలో వచ్చేది గంటలు వచ్చేసి మేము భువనగిరి కాడికి వచ్చేసినాం అన్న. చూస్తా ఇప్పుడు వచ్చినాక నాకు గుర్తుకొచ్చింది. భువనగిరి కాదే కాక యాదగిరిగుట్ట వచ్చేసినాం. నువ్వు భువనగిరి పోయి గంట అవుతుంది. సరే అరే నాకు మాట్లాడుతుంది. అయితే ఏమైందంటే చెప్పండి, మేము మంచిగా బ్లాగ్ తీసుకుంటే ఏదైనా చూపించుకుంటూ వద్దాం అనుకున్నా. కానీ అదేదో బొమ్మ చూస్తే నాకు అప్పుడు గుర్తుకొచ్చింది. అరే బ్లాగ్ ఇట్లా తీసేది కదా అని చెప్పి అప్పుడు మళ్ళీ మా ఓన్కి మేధావికి బ్రో ఒక మాట చెప్పాలి. చెప్పాలంటే అందరు ఎరుపుకోలు యాదగిరిగుట్ట తోవ తెలియదు అంట. అందుకే నాకు తీసుకొని వచ్చి పెద్ద గైడ్ మాకు. ఇప్పుడు యాదగిరిగుట్ట మొత్తం తిప్పి చూపించేది. యాదగిరిగుట్టలో ఈడ బతుకుతాడు డైలీ. అరే నేను చెప్పేది ఇట్లా మర్చిపోతున్నారా? మర్చిపోమటకు వచ్చింది. సారీ బ్రో. డీప్ అయితే ఏమంటారు, ఇక్కడ డ్రైవింగ్ నేనే చేసుకోవాలి, ఇంటికి బ్లాగ్ తీయని నేనే చెప్పాలి, ప్రతి ఒక్కటి నేనే చేసుకోవాలి. మంచిగా పాటలు వినుకుంటా, నా బొంగుల స్నాప్లు వేసుకుంటా, అది చేసుకుంటా స్నాప్ వేయనికని వచ్చిన నేను. అయితే గుడికి రాలే. సో ఈయన గొప్పతనం చెప్పాలి. నేను రిటర్న్ లో చెప్తా. దర్శనం అయిపోయినాక ఆడ చూపిస్తాం. అవుట్ ఫిట్ చేంజ్ చేసుకున్నాక. అరే మొత్తం నువ్వే కనిపించుకోరా, నేను ఎందుకురా, వాళ్ళు ఎందుకురా. అందగానే రా. సో లెఫ్ట్ కదా నువ్వు అంటే సోష అనుకో, లెఫ్ట్ కొట్టు. సో గైస్ వచ్చేసినాం చూడండి. వచ్చేసినాం. ఇంకొక అరే ఆగరా రాదురా అట్లా కమాన్ దేవుడు కమాన్. ఒక 10-20 మినిట్స్ ఉంటాం గుట్టకాడ. అప్పుడు చూపిస్తాం. అక్కడ చూపిస్తాం. బాయ్ గైస్. సో గైస్ మా లక్ష్మణ్ గారు గుట్టకు రారంటే ఇక్కడ పార్కింగ్ పని చేస్తా అంటుంది. అక్కడ చూపి మొత్తం పార్కింగ్ పనులు చేస్తుండే అయితే. చాలానా అన్నా చూడు హెవీ పార్కింగ్ డ్రైవర్ ఏడు. సగం డ్రైవింగ్ బ్రో, అందరూ డ్రైవింగ్ రాదు. సో వచ్చేసాం యాదగిరిగుట్టకైతే. యాదగిరిగుట్ట వచ్చేసాం అనమాట. ఇప్పుడు గుండు చేసుకుంటారు అట్లా. గుండు అయితే లోపల చేస్తారు. అందరం వెళ్తున్నాం. రావాలి బంద్ చేస్తే లోపల కనుక ఇటు. ఇంకొక హెవీ డ్రైవర్ సగం డ్రైవింగ్ నేనే మొత్తం అంతా చేస్తున్నా. ఏం చేస్తారో మనకు అర్థమైతలేదు. చూద్దాం దా బయటకెత్తారు జల్దీ. సో ఇదే అనమాట మా అవుట్ఫిట్. అనిపిస్తుందో తెలియదు కానీ దర్శనం అయితే అయిపోయింది. నిలబడి నాకైతే మొత్తం నడుములో నొప్పి ఆ నొప్పి. ఏంటంటే పంచ కట్టుకోనిక రాలేదు. నడవనికి ఇబ్బంది అయ్యి ఆడ లైన్లో నిలబడి పోయి ఫోన్ తీసుకొని మళ్ళీ పైనకి వచ్చాడు. ఏం చేయాలి మేము. సో వీళ్ళు చెప్పకుండా ఫోన్ దేనికి వేరు నాది ఏదైతే రికార్డ్ చేస్తున్నావు దాంట్లో. పంచ వల్ల నాకు ఇప్పటికీ నొప్పిలు వస్తుంది తెలుసా. నమ్మూరు ఎందుకు
ఆడ పోయి కూర్చున్నా వీళ్ళిద్దరేమో దొబ్బేసారు చెప్ప చేయకుండా మళ్ళీ దేవులాడుకుంటా మొత్తం ఒక మాట చెప్పాలి, పంచ కట్టుకుని కదా అది నేను కట్టిన పంచ పంచ నేను కట్టిన పంచ. ఇద్దరు మూగోళ్ళు, అన్న తమ్ముళ్ళు ఇద్దరు మూగోళ్ళు. వచ్చినప్పటి నుంచి ఏం మాటలు లేవు, వాడైతే దొబ్బేసిండు మౌనవ్రతం. సో చూద్దాం ముంగడ ఏమైంది. నేను మంచిగా ఉన్నాను బ్రో, బాయ్ జరుగు బ్రో, మంచిగా సో గైస్ ఏదేదో చూపిద్దాం అనుకున్నాం కానీ ఏదేదో అయిపోయింది. మన వచ్చేసినాం మేము, ఆల్మోస్ట్ సికింద్రాబాద్ దానికి వచ్చినాము. ఇంటికి వస్తున్నాము, తిడదాం అనుకున్నా నీకు. సో మన లక్ష్మణ్ అన్న ఏదో చెప్తారా అంటే ఏనురి బ్రో. ఇప్పుడైతే మేము వచ్చినాము, నాకు అడ్రస్ అడుగుతారు, నేను చెప్తున్నా. మళ్ళీ దగ్గరకు వచ్చినాక ఇదే తోవా అది తోవా అని చెప్తారు, కానీ పీకుల మాటలు మాట్లాడుతున్నారు అన్ని. కానీ ఒప్పుకోతావో తెలియదు. నేను వచ్చినాక వీళ్ళు బతుకుపోయారు ఈరోజు, అంటే యాజ్ కొట్టి అనుకుని ఎడుకోబోతున్నా ఈరోజు. నేను చెప్తున్నా కదా మంచిగా పెట్టి కెమెరా ఏమో యాద రొట్టె అనుకుని కొమ్మరి చెప్తున్నా కదా గాయస్. ఈ కొడుకులు నాకు రాత్రి అంతా నిద్రపోలే. నేను పొద్దుగాల పోయేడుతుందని చెప్పి నేను నిద్రపోలే రాత్రి. సో ఇలా పని ఏంది, నేను నిద్రపోలేని, నిద్ర వస్తుంటే ఇలా ఎంటర్టైన్మెంట్ చేయాలి. లేదంటే కనీసం ఒక కప్పు ఛాయ్ అనేది తాపియాలి కదా. ఈ కొడుకులు ఇంటికాడనే తాగుతాం, నీలఫర్ ఛాయ్ కావాలన్నాడు. నీలఫర్ మంచిగా ఉందంట బ్రో, సేమ్ చేయాలని చెప్పు. ఆ నీలఫర్ అంత ఏమేమి పెట్టిందో, దాంట్లో ఏం మంత్రం వేసిందో తెలియదు. ఆ నీలఫర్ బాబురావు అంకుల్ ఏం చేసిండో మళ్ళా మంత్రం నన్ను కంప్లీట్ చేయనియరురా. అయితే ఏమైందంటే మేము చేసాం బాయ్. చెప్పు బ్రో. వచ్చేటప్పుడు ఫుల్ నిద్ర వస్తుంది, పోయేటప్పుడు వచ్చేటప్పుడు నేనే నడిపించుకుంటున్నా బ్రో. నీకు ఇట్లా కళ్ళు మూసుకోతున్నాయి. కొడుకులు ఏమన్నా మాట్లాడతారేమో అంటే ఫోన్లో ముందు వాళ్ళ పాటలలో స్టేటస్లలో బేబీ లవడలో అనుకుంటా ఉన్నాడు. ఎవరు దుస్తులు ఆడే ఆ వెనకాల ఉన్నాడు ఒకడు, అశోక్ గడ అని ఉంటాడు. ఆడైతే నోడ తెరిచింది చూడలేను పొద్దుగాల నుంచి బ్రో. ఇంకా ఇంత ఇంకోసారి వేసుకొని పోవద్దు. ఇంత పెద్ద డిస్ప్లే ఉంది, దాంట్లో పాటలు వేసుకొని ఓచుగా గమ్మన గుద్దనాలు మూసుకొని మళ్ళీ ఉల్టా మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి, మాకే ఆకలి అవుతుంది. పొద్దున్న ఏం తినలే, కాల్పించండి మంచిగా. ఇంత పెద్ద కాల్పించిండు. మళ్ళీ అంటారు బ్రో గ్యాస్ గీసుకో అని. సో గ్యాస్ ఇప్పుడైతే ముందరకైతే ముగ్గురు పిల్లలు వచ్చారు. అనగానే భయవాడ అక్కడ వెళ్ళిపోయారు. మళ్ళా సీరియస్ అంట బ్రో. నేను ఇప్పుడు 7 దాకా వచ్చినా అంటే అలా ఇప్పుడు కూడా అడుగుతుండ్రు ఏం చేయాలని చెప్పు. కాదు, నేను నా లైఫ్ లో ఒక 3-4 థ్యాంక్స్ చెప్పాలి. అది ఎప్పుడు కాదు, ప్రశాంతంగా నేను ఒక్కని ఉన్నప్పుడు చెప్తాను. ముఖం చూస్తే నా వస్తున్నా. ఇదే బ్లాగ్ లో చెప్తా, కానీ చెప్తా ఎప్పుడు చెప్తానో తెలియదు, బరాబర్ చెప్తా. దాంట్లో మొత్తం మీద ఉందా బ్రో? ఉండదు, ఎవరు ఉండదు. నా ఏడు ఉన్నాడు, అమరేజ్ గారు ఉన్నాడు, నాది కూడా ఉండడు. నేను సింగిల్ గా కూర్చొని చేస్తా, ట్రై చేస్తా. ఇంత పెద్ద మాట అన్నారు మామ. నువ్వు కట్ చేయి, నువ్వు కట్ చేయి, నువ్వు కట్ చేయి. పిల్లాడేమో చెప్పాలనుకుంటున్నాను, చెప్పండి. మెయిన్ థ్యాంక్స్ వచ్చేసి మా అన్సిక, ఇంకా ఏడు నన్ను భరించాడు ఈడు, మా అన్సిక, ఇంకా చిత్తి, ఇంకా అసలు మెయిన్ థ్యాంక్స్ అంటే మా ఇంట్లోకి చెప్పాలి గైస్. బాగా చేను వస్తుంది గైస్. చెప్పు ఇప్పుడు. అసలు మెయిన్ థ్యాంక్స్ అంటే మా ఇంట్లోకి చెప్పాలి. ఎందుకంటే నేను హైదరాబాద్ లో ఒక్కనుకో. సారీ బ్రో. కారు మరి ఏంద్రా బ్లాగ్ అనుకుంటున్నావు, చేతిలో పట్టుకోరా. సో మెయిన్ థ్యాంక్స్ వచ్చేసి మా మమ్మీ డాడీకి చెప్పాలి. నేను హైదరాబాద్కి వచ్చి ఒక 3 years అవుతున్నట్టుంది. ఇప్పటిదాకా నన్ను ₹1 అడగలేరు. ఏ పేరెంట్స్ అయినా ఇప్పుడు మా అయ్య ఏదో చిన్న పని చేస్తాడు, మా మమ్మీ ఏదో చేస్తుంది. నా దగ్గర నుంచి ఉల్టా నేను ఇచ్చేది పోయి వాళ్ళతోనే నేను అడుగుతాను. కానీ ఈ రోజు వరకు నాకు ₹1 అడగలేరు. వాళ్ళకి మెయిన్ థ్యాంక్స్. ఇంకా ఈ సోదిగానికి ఒకటి, ఇంకా మానసికకి ఒకప్పుడు ఎట్లుండేటంటే ఏదో ఉన్నట్టు, లేదంటే లైఫ్ పైన ఏ గోల్స్ లేకుండా అది. ఎప్పుడైతే మానసిక వచ్చిందో, మానసిక అంటే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోగలరు. నేను క్రియేట్ చేసి పెట్టిన పేరు అది. సో అన్సిక అనే పేరు అమ్మాయి అంటే నేను క్రియేట్ చేసిన నా పేరు. సరే, ఆమె లవర్ కాదు, గర్ల్ ఫ్రెండ్ కాదు, ఒక వెల్ విషర్, ఒక సపోర్ట్ సిస్టమ్, అది అన్ని అనుకోండి.
ఒకప్పుడు ఎట్లుండేటున్నాం మొత్తం మార్చేసింది అనమాట. సమ్ రీజన్స్ వల్ల పోయింది, బట్ ఇప్పటికి సపోర్ట్ లాగానే ఉంటుంది నాకు, నమ్మకం ఉంది. సో గైస్ మా అమరేజ్ గారు చెప్పారు, ఇంకేం మాట్లాడరా. హ్యాపీ బర్త్డే జీవన్. బాబు ఎక్కి 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 మీరికి చెప్తామో చెప్తున్నా. హ్యాపీ బర్త్డే జీవన్. థ్యాంక్ యూ బ్రో. ఏమైనా చెప్పండి బ్రో, ఏమైనా తింటే ఏమైనా ఆకలి అవుతుంది బ్రో. నేను మంచిగా ఏం చేసినా తెలుసా, ఒక యాభై నిద్ర వస్తుందని నీళ్ళ బాటిల్ కోసం ఆగినండే, ముఖం కడుకున్నా, తింటారా రా అని అడిగిన. లేదురా ఇంటికి వెళ్ళేసి ఇంటికి వెళ్ళిగా తింటా అని అన్నారు. నాదేం మస్తే అలా నేను అడిగిన మంచిగా తింటారా రా, తిందాం నడురా అని అంటే లేదురా ఇంటికి వెళ్ళిన తింటా అని అని నేను అన్నా. అంతే, దానికి మించి ఏం చేయలేం ఫ్రెండ్స్. నేను నాన్ వెజ్ తినా కాబట్టి నేను తినా అని చెప్పిన. వెజ్ ఇప్పుడు సీదా సంతోష్ దాబా పన్నీర్ బటర్ మసాలా. ఇంకోటి ఈరోజు నా బర్త్డే అన్నట్టే లేదు, ఏదో ఈ కొడుకులతోటి బోరింగ్ ఉంది మొత్తం. నీకు అడ్వెంచర్ కావాలి అంతే, నీకు అడ్వెంచర్ కావాలి అంతేనా? నేను బర్త్డే పంపుతా అంటున్నాను, ముంగడ పనులు ఉన్నాయి. నీకు అడ్వెంచర్ కావాలి అంతేనా? నీకు అడ్వెంచర్ కావాలి అంతే కదా? వద్దురా భయ్. ఎక్సిలేటర్ మీద కాలు పెట్టు, ఆ 120 140 దాటాలా, సీదా హ్యాండిల్ స్టీరింగ్ రైట్ తిప్పు, సీదా అడ్వెంచర్. నువ్వు దాన్ని అనుకుంటావా ఇంకేమో అనుకుంటున్నావు? నీ మూర్తి దగ్గర వీడియో కాల్ మాట్లాడినట్టు మూర్తి దగ్గర కాదు, మంచిగా దూరం చెట్టు కింద పిల్ల చూడ చేస్తున్నాను ఇంకా. వద్దు, దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఇగో జీవితంలో సక్సెస్ కావాలంటే పిల్లల జోలికి పోకూరి, ఇది ఒకటే చెప్తున్నా. నాకు ఎక్స్పీరియన్స్, నేను ఎక్స్పీరియన్స్ పర్సన్, అందుకే చెప్తున్నా. ఎవరిని గుడ్డిగా నమ్మకూర్రా, ఆఖరికి అది పిల్ల అయినా ఎవరైనా సరే ఎవరిని గుడ్డిగా నమ్మకూరి. ఒక్కరిని వచ్చినావు ఒక్కరిని పోతావు, ఈ మధ్యలో ఏవైతే ఉంటాయో సరే చాలా. ఇప్పుడైతే పిల్లలు చూసుకుంటా నవ్వుతున్నాం బ్రో. ఇప్పుడు ఏమని చెప్పాలో చెప్పు. సో గాయస్ ముంగడ అలా చెప్పి చెప్పి కనిపించారు ఇట్లా ఇట్లా చెప్పి అవుతుంది. వద్దు. సో గాయస్ నేను ఏం తెలియదు, శుద్ధ పూస. ఆ వీడియోలో ఇదే వీడియోలో చేసుకొని బ్రో, శుద్ధ పూసన మంచివారు. సో ఇంకేమైనా ఉంటే చూపిస్తాము, టైం అని చెప్పేసా బ్రో, చూపించినాం బాయ్స్. సో బాయ్ గాయ్స్, సీ యూ, టాటా, లవ్ యూ, బాయ్. అంటే మొత్తానికి కాదు, మళ్ళీ నేను వస్తా, బాయ్. అప్పుడు మళ్ళీ టాటా అంటే అది ఎడుకోగల మీరు. చిట్కేసి చిట్కలో వచ్చేస్తాడు మా జీవన్ గాడు ఇప్పుడే. నువ్వు చిట్కే ఏ